పోటీలు మొదలవుతున్నాయి. రామరాజు జట్టు, భద్రావతి వాళ్ళ జట్టు ఈ 2 జట్టుల్లో ఎవరు గెలుస్తారు ఈసారి చూడాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. అందరూ అయితే అలా వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉంటే రామరాజు వాళ్ళ జట్టు అయితే కొంచెం ముందుగా ఉంటూ ఉంటుంది. ఇక వెనక్కే ఉన్న విశ్వక్ వాళ్ళ జట్టు అయితే అలా వెనక్కి ఉంటుంది. ఈ మధ్యలో విశ్వక్ అరేంజ్ చేసిన రౌడీ అయితే వెనక్కి వస్తూ ఉంటాడు. ధీరజ్ ఉన్న దీని దగ్గరికైతే వస్తూ ఉంటాడు. అలా పల్లకి దగ్గరికి వచ్చి ధీరజ్ వెనక్కైతే ఉంటాడు. ఇక విశ్వక్ అయితే పొడి చేయని అయితే సైగ చేస్తూ ఉంటాడు. అలా సైగ చేసేసరికి ఆ రౌడీ అయితే పొడి చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. అలా విశ్వక్ సైగ చేసేసరికి ఆ రౌడీ అయితే పొడవడానికి కత్తి అయితే తీస్తూ ఉంటాడు. ఇక రామరాజు వాళ్ళ జట్టు అయితే స్పీడ్గా రావడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. వేదవతి, ప్రేమ వీళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఇక ఆ రౌడీ అయితే వెనక నుంచి కత్తి తీసి ధీరజ్ని పొడి చేయడానికైతే చూస్తూ ఉంటాడు. అలా కత్తి తీసి ఒకసారిగా పొడడానికైతే చూసేసరికి ఒకసారిగా ధీరజ్ అయితే నాన్న అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అలా గట్టిగా అరిచేసరికి ధీరజ్ అని అంటూ ఉంటాడు రామరాజు. ఇక నాన్న అని చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు ధీరజ్. అది విని రామరాజు అయితే ఒకసారిగా షాక్ అయ్యి ఏమైందో అని అయితే కంగారు పడుతూ ఉంటాడు ధీరజ్ విషయంలో రామరాజు.